మొక్కలో నుంచి ఏది మొగ్గొస్తుంది, మొగ్గలో నుంచి పువ్వవుతుంది. రాజకీయంలో గూడా ఆరంభం నుంచి ఆ తర్వాత ఒక్కొక్క స్టెప్ అదే. ఇప్పటికే తండ్రికి తగ్గ వారసుడుగా నిరూపించుకున్నటువంటి ఆహ్, లోకేష్ ఆ తర్వాతన ఒక్కొక్క స్టెప్ అటు నరేంద్ర మోడీ మెప్పు పొందగలిగారు. పవన్ కళ్యాణ్‌కి అపారమైన విలువిచ్చేటటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు లోకేష్‌కి అంతకంటే విలువనాలా, ఆయనతో సమానమైన విలువిస్తున్నారనాలా. ఎందుకంటే ఇక్కడ విభేదాలు పెట్టాల్సిన ఉద్దేశ్యం ఏం లేదు. చక్కగా మంచి రిసీవ్ చేసుకుంటున్నారు లోకేష్‌ని. కుటుంబాన్ని కూడా పిలిచి మరి 2, 3 సార్లు కూర్చోబెట్టుకున్న సందర్భం ఉంది. అదే సందర్భంలో బీజేపీ సూత్రానికి మూలమైనటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతానికి మూలమైనటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా లోకేష్‌ని అభిమానిస్తున్నారు అనడానికి సాక్ష్యం తాజాగా ఆర్ఎస్ఎస్ అఖిల భారత సంపర్క ప్రముఖ రామ్‌లాల్ బుధవారం భేటీ అయ్యారు లోకేష్‌తో. ఉండవల్లిలోని ఆయన ఇంటికి వెళ్ళి అయితే ఈ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రముఖులతో ఆయన సమావేశం అవుతున్నారు. దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ చేపట్టిన కార్యక్రమాలు, సంస్థ విశిష్టతని ఈ సందర్భంగా రామ్‌లాల్ వివరించారు. వాస్తవంగా ఇది ఆర్ఎస్ఎస్ ప్రత్యేకించి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులు మేబీ రేపో మాపో పవన్ కళ్యాణ్ కూడా కలవచ్చు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం గురించి ప్రముఖులకి చాలా మందికి తెలియదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారం, కమ్యూనిస్టులు చేసిన తప్పుడు ప్రచారమే వాళ్ళ మెదళ్లలో ఉంది. అలాంటి దాన్ని పోగొట్టడానికి 100 ఏళ్ల సందర్భంగా కొంతమంది ప్రచారకులకి ప్రత్యేక బాధ్యతలు అప్పచెప్పారు. ఈ ప్రముఖులు ఈవెన్ అన్యమతస్తులకు సంబంధించినటువంటి హెడ్స్‌తో కూడా కూర్చుని ఆర్ఎస్ఎస్ అసలు సిద్ధాంతం ఏంటి, వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి, ఎందుకు చేస్తున్నారని ఎక్స్‌ప్లెయిన్ చేయటం. ఇప్పుడు నేర్చుకునే దశలో లోకేష్ చాలా డీప్‌గా వింటున్నారు, తెలుసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు లోకేష్‌ని కూడా కలిసారు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ప్రచారకు రామ్‌లాల్. తర్వాత ఆయనకి ఆ వివరాలన్నీ చెప్పుకొచ్చారు.